హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లంకతో జరిగిన 3 వన్డేలో ఓడి సిరీస్ను పోగొట్టుకుంది. ఈ మధ్యకాలంలో మన జట్టు ఇంత చెత్తగా ఆడడం ఇదే ఫస్ట్ టైం. ఇవాల్టి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆదిత్య జట్టు అన్ని ఓవర్లు ఆడి 7 వికెట్లకు 248 పరుగులు చేసింది. 9వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఉండడంతో ఈ స్కోర్ను భారత్ చేంజ్ చేయడం ఈజీ అని అందరూ అనుకున్నారు. కానీ లంక స్పిన్నర్ల దెబ్బకు రోహిత్ సేన 138 పరుగులకు చాప చుట్టేసింది. ఏకంగా 110 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో సిరీస్ డిజైనర్ ఫైట్లో మెన్ ఇన్ బ్లూ ఓటమికి గల 3 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ ఓటమికి ప్రధాన కారణంగా బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పాలి. ఈ సిరీస్లో మన బ్యాటర్లు దారుణంగా ఆడుతూ వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప ఎవ్వరూ పెద్దగా రన్స్ చేసింది లేదు. ఇవాళ కూడా అదే జరిగింది. హిట్స్ మ్యాన్ 20 బంతుల్లో 35 పరుగులు చేసి టీంకు మంచి స్టార్ట్ అందించాడు. ఆ తర్వాత వచ్చిన వారందరూ విఫలమైపోయారు. శుభం గిల్ 6, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2, శివం దుబే 9 ఇలా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 30 రన్లు చేయకపోతే భారత్ స్కోరు 100 దాటకపోయేది. ఇక మన జట్టు ఓటమికి మరో కారణం టీం కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సిరాజ్ రూపంలో ఒకే స్పెషలిస్టు పేసర్తో వెళ్ళింది భారత్, కానీ అతడు ఫెయిల్ అయ్యాడు. లంకపై రెచ్చిపోయి బౌలింగ్ చేసే సిరాజ్ ఇవాళ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు ఇచ్చేసుకున్నాడు. ఇంకో క్వాలిటీ పేసర్ లేకపోవడం స్టార్టింగ్ ఓవర్లో భారత్ను ఇబ్బంది పెట్టింది. కేఎల్ రాహుల్ను తీసేసి పంత్కు తీసుకుంటే 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రాహుల్ ఉంటే వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసే స్కోర్ బోర్డును కదిలించే ఛాన్స్ ఉండేది అని అందరు అనుకుంటున్నారు. పంత్ అటు హిట్టింగ్ చేయలేక ఇటు డిఫెన్స్ చేయలేక ఈజీగా వికెట్ను సమర్పించుకున్నాడు. ఇక ఈ వన్డేలో భారత్ ఓటమికి ఇంకో ప్రధాన కారణం కోహ్లీ. సిరీస్లోని తొలి 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయిన కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్లో 20 పరుగులతో మంచి స్టార్ట్ అందుకున్నప్పటికీ అవుట్ అయ్యాడు. బాల్ గింగిరాలు తిరుగుతున్న పిచ్పై మరింత పట్టుదలతో ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టాల్సినోడు త్వరగా అవుట్ అవ్వడంతో టీం అంతా కొలాప్స్ అయింది. చేంజింగ్ మాస్టర్ అయిన కోహ్లీ అర్లీగా అవుట్ అవ్వడం భారత్ విజయావకాశాలను భారీగా దెబ్బతీసింది. కోహ్లీనే కాదు, కెప్టెన్ రోహిత్ త్వరగా అవుట్ అవ్వడం కూడా జట్టుకు మైనస్గా మారింది. మంచి స్టార్ అందించిన రోహిత్ ఇంకో 10 ఓవర్ల పాటు ఉంటే లంక నుంచి మ్యాచ్ను లాగేసుకునేవారు. బౌలర్లలో సిరాజ్ వైఫల్యం, బ్యాటర్లలో కోహ్లీ, అయ్యర్, పంత్, గిల్ ఫెయిల్యూర్ జట్టును కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.